India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురిని క్షతగాత్రులను వరంగల్ ఎంజిఎంకు తరలించడం జరిగింది. ఇదంతా కూడా ఏదైతే ఈరోజు తెల్లవారుజామున జరిగింది. ఏటూరు నాగారం ప్రాంతానికి చెందినటువంటి మంతెన శంకర్ కుటుంబ సభ్యులంతా కూడా వేములవాడకు తమ మొక్కులు అప్పచెప్పుకునేందుకైతే బయలుదేరారు. ఏటూరు నుంచి బయలుదేరినటువంటి కారులో వస్తున్న సమీపంలో ఏదైతే ఎలకతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఒక లారీ ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో అయితే అందులో ప్రయాణిస్తున్న నలుగురు కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ఇక్కడ మనం చూడొచ్చు, లారీని చూసుకున్నట్టయితే AP07 TJ 1466 లారీ. ఇది గుజరాత్ నుంచి ఏదైతే ఏలూరుకు వెళ్తూ ఉంది. ఏలూరుకు వెళ్ళే సమీపంలో ఇక్కడ ఏదైతే పెంచికలపేట వద్ద ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి 7 ప్రయాణికులు కూడా అందులో 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఇదంతా కూడా నిన్న తెల్లవారుజామున జరిగింది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటనకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందారు. ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందినటువంటి మంతెన శంకర్ తన కుటుంబ సభ్యులతో వేములవాడకు వెళ్తున్నాడు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఏదైతే ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న మంతెన కాంతమ్మ 72, మంతెన శంకర్ 60, మంతెన భరత్ 29, మంతెన వందన 16 నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలతో క్షతగాత్రులంతా వరంగల్ ఎంజిఎం తరలించిన పోలీసులు అయితే తీవ్ర గాయాలు కావడంతో ఎంజిఎంలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందే వారిలో మంతెన రేణుక, మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవి ఈ 3 కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళంతా కూడా ఏదైతే ఏటూరు నాగారం ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఏటూరు నాగారం అక్కడి నుంచి బయలుదేరినటువంటి కారులో ప్రయాణిస్తున్న ఒకటే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో పూర్తిగా 4 కూడా మృతి చెందడం జరిగింది. మీ మృతులకు సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజిఎంకు తరలించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలకతుర్తి ఎస్ఐ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది లారీ, వాళ్ళు ఎక్కడి ప్రయాణికులు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎలా జరిగింది ప్రమాదం? ఈరోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో, సుమారు 1 గంట ప్రాంతంలో జరిగింది. లారీ గుజరాత్ నుంచి ఏలూరు పోతుంది. కారులో వాళ్ళు వేములవాడ, ఏటూరు నాగారం నుంచి వేములవాడకి దర్శనం కోసం అని చెప్పేసి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో 4 మరణించారు ఆన్ ద స్పాట్లో, ఒక 3 అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. సో అంటే ఈ లారీకి సంబంధించిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా, లేదా లారీ డ్రైవర్ పరారులో ఉన్నారా? లారీ డ్రైవర్ అంటే మీకు అదుపులో ఉన్నారా? లేరు. ఓకే, ఇదైతే బెంగళూరు ఏదైతే గుజరాత్ నుంచి వస్తుంది లారీ, ఏలూరు వైపు వెళ్తుంది. ఏలూరు వైపుకు సంబంధించి పూర్తిగా ఇదంతా కూడా వాళ్ళంతా కూడా ఏటూరు నాగారం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. మంతెన శంకర్ కుటుంబం అంతా కూడా దర్శనం నిమిత్తం ఏటూరు నాగారం నుంచి బయలుదేరి వేములవాడకు వెళ్తున్న క్రమంలో ఒకే ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఢీ కొట్టడంతో 4 మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజిఎం తరలించారు. అయితే ప్రస్తుతం ఎలకతుర్తి ఎస్ఐ మాత్రం లారీ డ్రైవర్ మాత్రం పరారులో ఉన్నారు. ఇంతవరకు అదుపులోకి అయితే తీసుకోలేదు, తను పరారులో ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. మరోపక్క ఇదంతా కూడా హనుమకొండకు సంబంధించినటువంటి ఏసీపీ నేతృత్వంలో అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 4 ఒకే కుటుంబానికి మృతి చెందడంతో ఏటూరు నాగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పచ్చు. మరోపక్క ఎంజిఎంలో క్షతగాత్రులంతా కూడా అక్కడ మార్చరీ దగ్గర ఉండడంతో వాళ్ళంతా కూడా ఆ మృతులను చూడడానికి ఏటూరు నాగారం నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి ఎంజిఎం చేరుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా కూడా ఏటూరు నాగారం చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏటూరు నాగారం నుంచి బయలుదేరిన వాళ్ళంతా కూడా ఎంజిఎం మార్చరీ వద్ద తమ రోదనలు వినిపిస్తున్నారు. ఏదైతే భక్తి నిమిత్తం వేములవాడ
మొక్కులకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అయితే ఒకేసారి ఒకే కారులో ప్రయాణిస్తున్న 7గురులో 4 మృతి చెంది 3 తీవ్ర గాయాలు కావడంతో ఎంజిఎం ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. వాళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు. మరో 3 చికిత్స అయితే పొందుతున్నారు. 4 మృతి చెంది పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజిఎం మార్చరీలో ఉన్నారు. అక్కడికి చేరుకున్నటువంటి ఏటున్నరకు సంబంధించిన వాళ్ళ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్న సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే భక్తి నిమిత్తం వాళ్ళంతా కూడా వెళ్ళారు, కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందడం ఏటున్నారంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.